మనిషి ఎవరు తనని ప్రేమిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి ప్రేమైనా కావచ్చు. తల్లిదండ్రుల ప్రేమ, భర్త ప్రేమ, భర్త అయితే భార్య ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ. మనిషి ప్రేమను ఆశించే మనిషికి ప్రేమకు బదులుగా ద్వేషాన్ని చూపించేవారు కూడా లేకపోలేదు. అలాంటి క్రమంలో మనిషి ఎంత తొందరగా కుదిరితే అంత త్వరగా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటా ఉన్నాడు. అయితే దేవుడు ఆయన ఆశించేది, కోరుకునేది ఏంటండి అని అంటే, మనమందరం ఒకరినొకరు ప్రేమతో జీవించాలని. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన మన దగ్గర నుంచి ఏదో ఆశించి ప్రేమించట్లేదు, నిస్వార్థంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని ప్రేమించేది శాశ్వతమైన ప్రేమతో. నేటికి మన కళ్ళ ముందు ఎంతోమంది జీవితాలు సాక్ష్యంగా కనబడుతూ ఉన్నాయి. సో దేవుని ప్రేమకు ఒకసారి అవకాశం ఇస్తే బలవంతమేమీ లేదు. ఈ మాటలు కష్టంగా ఉన్నా సరే ఒకసారి మనం ఆలోచించాల్సిందే. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని, ఆయన ప్రేమను తెలుసుకోవాలని, ఆయన ప్రేమను అనుభవించాలని ఆయన మన అందరి జీవితాల నుంచి కోరుకుంటూ ఉన్నారు.